19 పాట సంఖ్య 19. వ్యసన పడకు వరాలను రుచిన ఎప్పుడు మచ్చర పడకు నీవు కార్యములు చేయు వారిని చూచి వ్యసన పడకు యెహోవా యందు నమ్మికయు మేలు చేయుము మేలు చేయుము దేశమందు నివసించి సత్యము అనుసరించు ఆ దేశమందు నివసించి సత్యము అనుసరించు నీవు వ్యసన పడకు నీవు వరాలను చూచిన ఎప్పుడు మచ్చర పడకు నీవు కార్యములు చేయు వారిని చూచి వ్యసన పడకు నీవు యెహోవా ప్రభునిచే సంతసించుము ఆయన నీదు హృదయముని వాంఛలను తీర్చు ఆయన నీదు హృదయములోని వాంఛలను తీర్చును నీవు వ్యసన పడకు నీవు వరాలను చూచిన ఎప్పుడు మచ్చర పడకు నీవు కార్యములు చేయు వారిని చూచి వ్యసన పడకు నీదు మార్గము యెహోవాకు అప్పగింపుము ఆయనను నమ్ముకొనుము నీదు కార్యము నెరవేర్చును ఆయనను నమ్ముకొనుము నీదు కార్యము నెరవేర్చును నీవు వ్యసన పడకు నీవు వరాలను చూచిన ఎప్పుడు మచ్చర పడకు నీవు కార్యములు చేయు వారిని చూచి వ్యసన పడకు కీర్తనలు 37 37వ కీర్తన మొదటి 5 వచనాలు చదువుకుంటాం. కీర్తనలు 37 మొదటి 5 వచనాలు. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మచ్చరపడకు. వారు గడ్డి వలన త్వరగా ఎండిపోదు, పచ్చని కోరి వలనే వాడిపోదు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యం అనుసరించు. యెహోవాను బట్టి సంతోషించు, ఆయన హృదయవాంఛలు తీర్చు. నీ మార్గమును యెహోవాకు అప్పగించు, నువ్వు ఆయన నమ్ముకొను, ఆయన కార్యము నెరవేర్చు.
ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషకులను వెల్లడిపరచును. కాబట్టి మనము మన దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. అయితే పరిస్థితులు చూసినప్పుడు మనము వ్యసన పడడానికి, మచ్చరపడడానికి అవకాశమైతే అలాంటి పరిస్థితులు మనకు అనిపిస్తాయి. అయితే ప్రభు అంటున్నాడు, చెడ్డవారి చూచి నీ వ్యసనపడకుండా, దుష్కార్యములు చేయవని చూసి మచ్చరపడకుండా. వారి స్థితి గడ్డి వలె త్వరగా ఎండిపోయే స్థితి, పచ్చని కూర వలనే వాడిపోయే స్థితి. కాబట్టి అలాంటి వారిని చూసి వ్యసన పడద్దు, మచ్చన పడద్దు. మన ప్రభు ఏది చెప్పినా అది ఎంతో మన జీవితానికి మేలైంది, దేవునికి మహిమకరం. అయితే మరి ఎట్లు జీవించాలంటున్నాడు? యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయ, దేశమందు నివసించి సత్యం అనుసరించు, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన హృదయవాంఛలు తీర్చెను. నీ మార్గమును యెహోవాకు అప్పగించు, నీవు ఆయన నమ్ముకొని ఆయన కార్యం నెరవేర్చు. ఇది ప్రభు బిడ్డలుగా మన జీవితంలో ప్రభు నందు మనం కలిగి ఉండాల్సినటువంటి నమ్మిక, ప్రభు నందు మేలు చేసే జీవితం. మూడవది సత్యం అనుసరించే జీవితం. నాలుగవది యెహోవాను బట్టి సంతోషించు. ఐదవది మన మార్గమును యెహోవాకు అప్పగించుకునే, అప్పుడు ఆయన మన జీవితంలో ఆయన కార్యాన్ని నెరవేర్చును అంట. ప్రభు బిడ్డలుగా మన ప్రభునందు నమ్మిక ఉంచి మేలు చేసేటటువంటి జీవితం అనేది ఏమైనా ఉంది అని అంటే అది యావత్తు మనుషులు చెడుగు నుంచి, దుష్కార్యములు చేసే జీవితం నుంచి దేవుని యొక్క బిడ్డగా మార్చబడుతూ దేవుని యొక్క దివ్యమైనటువంటి రక్షణ జీవితం రావాలన్నదే మన యొక్క శ్రేష్టమైనటువంటి కోరిక. అది ప్రభు ఇచ్చినటువంటి కోరిక. దాన్ని బట్టి మనం ప్రార్థించాలని ప్రభు కోరుతాము. యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయ, దేశమందు నివసించి సత్యం అనుసరించు. కాబట్టి ప్రభు బిడ్డలుగా ప్రభువునందు నమ్మికతో మేలు చేయాలని ప్రభు కోరుతారు. దేశమందు నివసించి సత్యం అనుసరించు. కాబట్టి మనం చేసేటటువంటి ఈ మేలైనటువంటి కార్యం ఏదైనా ఉంది అంటే అది యావత్తు మన దేశంలో ఉన్న ప్రజల నిమిత్తమేమి, సార్వత్రిక సంఘములో ఉండబడినటువంటి ప్రజల నిమిత్తమేమి మనం ప్రార్థించినటువంటి జీవితమే ఒక మేలైనటువంటి జీవితం. ప్రభు తన పిల్లలుగా మనకు జీవితానికి ఎంతో ప్రశస్తమైనటువంటి ఒక వాగ్దానం ఇచ్చినాడు. ప్రభు బిడ్డలుగా ప్రభునందు నమ్మిక చేత మేలు చేయనటువంటి వారంగా ఉండాలని, అప్పుడు మనము మేలును అనుభవించినటువంటి వారంగా కాగలుగుతామని ప్రభు మన జీవితానికి ఇచ్చినటువంటి వాగ్దానం. చాలా
పరీక్షలు, పరిశోధనలు, నిరుత్సాహమైనటువంటి పరిస్థితులు, మనకి జీవితంలో చేదైనటువంటి పరిస్థితులు అనుభవించినటువంటి వారంగా కాదు. అయితే ఎప్పుడు ఆ విషయంలో మనం బాధపడద్దు, భయపడద్దు, ఏమాత్రము చిత్తపడద్దు. వాటి యొక్క మాటల ప్రకారంగా సందర్భంలో చూస్తొచ్చినప్పుడు వ్యసనపడద్దు, మర్చిపడద్దు. ప్రభు ప్రతిదానికి ఒక సమయం కలదన్నాడు. ఆ సమయంలో ప్రభు తప్పకుండా ఆయన కార్యం నెరవేర్చినటువంటి వాడుగా మనం చూడగలుగుతూ అందుకోసమని ప్రభు బిడ్డలుగా మనకు జీవితంలో ఆయన మహిమ కొరకై ఈ దేశంలో ప్రభు మనల్ని ఉంచాడు. మన ప్రార్థనలు దేవుడు తన మహిమ కొరకు వాడుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఒక చిన్న ఉదాహరణ చూసుకొని మనం ప్రార్థన వెళ్తాం. ఎస్తేరు గ్రంథంలో మేలు చేయుడి అప్పుడు మీకు మేలు చేయబడును అనేటువంటి ఒక మాట అక్షరాల దేవుడు అహేషురోషు రాజు అయినటువంటి అహేషురోషు మన దేవుని యొక్క బిడ్డ మొర్దెకై తాను చేస్తూ వచ్చినటువంటి మేలు ఒక చక్కటి ఉపకారముగా మనకు కనబడుతూ వస్తుంది. మనం గమనిస్తే 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథము 21వ వచనములో యొక్క సంగతి మొర్దెకైకి తెలిసినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి రాజు హత్య ప్రయత్నంలో ఉండబడినటువంటి ఆ షెడ్యూల్ నుంచి ఈ సమాచారం రాజుకు తెలియచేయటం, రాజు ప్రాణాన్ని కాపాడటానికి మొర్దెకై చేస్తూ వచ్చినటువంటి మేలైన జీవితాన్ని మనం చూస్తాం. 2వ అధ్యాయము 21వ వచనము చదివితే, ఆ దినముల్లో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క ఇద్దరు శంటైన బిగ్తాను, తెరేషను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహేషురోషును చంపుటకు ఆలోచించుకొని ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దాన్ని రాణి అయిన ఎస్తేరుకు చెప్పాడు. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరిట రాజుకు దాన్ని తెలియజేసి, ఈ సంగతికు విచారణ కాగా అది నిజమైన అందుచేత వారిద్దరిని ఒక చెట్టుకు ఉరితీయబడింది. ఇది రాజు ఎదుటిని రాజ సమాచార గ్రంథం అంటూ రాయబడింది. కాబట్టి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి మేలు రాజుగారి యొక్క ప్రాణం తప్పించుట్లో మొర్దెకై ఆ యొక్క అన్య దేశంలో ఉంటూ రాజుగారి యొక్క ప్రాణం తప్పించడానికి కొరకై నిస్వార్థపరుడుగా ఒక మంచి కార్యం చేసినటువంటి వాడుగా మనం చూస్తా ఉంటాం. ఎస్తేరు గ్రంథంలో యూదులకు వచ్చినటువంటి కష్టంలో, వారికి వచ్చిన ప్రాణాపాయంలో రాజుగారి ప్రాణం తప్పించిన మేలు యావత్తు యూదా జాతి యొక్క ప్రాణం తప్పించబడ్డ కొరకైనటువంటి శ్రేష్టమైనటువంటి కార్యముగా మనం చూస్తా ఉంటాం. ప్రభు ఎన్నడూ పొరపాటు చేయడు, ఆయన అన్యాయం చేయడు, ఆయన తన బిడ్డను వదిలిపెట్టాడు. మన జీవితంలో ప్రతి పరిస్థితి మన మేలు కొరకే దేవుడు అనుమతిస్తూ వస్తాడు. ఆ ప్రకారంగా ఇటు శ్రేష్టమైనటువంటి ఉపకారము
రాజ్య గ్రంథంలో లిఖించబడింది. హామాన్ అటువంటి వ్యక్తికి మొర్దెకై నమస్కారం చేయని కారణం చేత ఆ మొర్దెకై హామాను మొర్దెకైని ఉరి తీయించడానికి కొరకు చేస్తూ వచ్చినటువంటి ఆ ఉరి కొయ్య సిద్ధపరచబడుతూ వచ్చింది. ఆ మాత్రం కాదు, యూదా ప్రజలు చంపబడడానికి కొరకు ఎంతో ప్రణాళిక రాజు ద్వారా ఏర్పాటు చేయిస్తూ వచ్చినాడు ఈ యొక్క హామాను. ఇక అయిపోయింది. యూదులు ఈ అహేషరోష్ కాలంలో ఉండబడినటువంటి అందరూ కూడా చంపబడతారనేటువంటి శత్రు యొక్క సాతాను యొక్క కుట్ర ఆఖరు వరకు ప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే ఈ మొర్దెకై చేసినటువంటి ఆ యొక్క ఒకే ఒక ఉపకారం, రాజుగారి ప్రాణం తప్పించినటువంటి ఉపకారం, వాక్య ప్రకారంగా 6వ అధ్యాయం లూకాసు వార్తలో మేలు చేయుడి అప్పుడు మీకు మేలు చేయబడును అనేటువంటి ఒక మాట ఉంది. ఆ మాట దేవుడు నెరవేర్చడానికి కొరకు రాజుగారి ప్రాణం తప్పించడానికి చేసినటువంటి మేలు, మొర్దెకై తన జాతి పడేటువంటి వారికి దేవుడు వాళ్ళ ప్రాణం తప్పించడానికి కొరకు అయినటువంటి మేలుగా వారికి అనుకరిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. వాస్తవానికి హామాను చేసేటటువంటి కుట్ర ఆయా పరిస్థితులు చూసినప్పుడు ఎంతో కలత చెందాలి. వాళ్ళు అలా దుఃఖపడుతూ వచ్చారు, బాధపడుతూ వచ్చారు, ఎంతో వేదన కూడా వెళ్తూ వచ్చారు. అయితే కరెక్ట్ సమయానికి దేవుడు రాజు గారికి నిద్ర పట్టకుండా చేస్తూ అది 6వ అధ్యాయంలో మనం చూసేటటువంటి సత్యం. రాజ్య గ్రంథం తెప్పించుకున్నాడు. ఆ గ్రంథములో రాయబడిన సమాచారం చదువుతూ వచ్చినాడు. ద్వారపాలక బిత్తాను ఎరేషన్ రాజుకి ఇద్దరు నపుంసకులు రాజైన అహేషులను చంప ప్రయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో రాయబడి ఉండేను. ఇది గొప్ప చరిత్ర. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తం మొర్దెకై బహుమతి ఏదైనను ఘనతైన చేయబడిన అని అడగ రాజు సేవకు అతనికి ఏమి చేయబడిన ప్రత్యుత్తరం ఇచ్చాడు. అప్పుడు ఆవరణములు ఎవరో ఉన్నారని రాజు చెప్పినప్పుడు హామాను తను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరితీయింప శరీరం రాజుతో మనం చేరితాయి. రాజు నగరి యొక్క ఆవరణములకు వచ్చి ఇంత దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రభు చేస్తూ వచ్చిన కార్యం చాలా ఆశ్చర్యమైనటువంటి కార్యం. అలాగున హామానుతో రాజు అంటే వచ్చినాడు. రాజు గణపరచిన అపేక్షించు వారికి ఏం చేయాలి అని రాజు హామానుతో అడుగుతుంటే, నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచిన అపేక్షించని తనలో తాను రాజు రాజు గణపరచిన అపేక్షించు వారికి చేయదగింది ఏమనగా, రాజు ధరించుకుని రాజవస్త్రమును రాజు యొక్క గుర్రమును రాజు తన తల మీద ఉంచుకొని రాజు కిరీటమును ఒకడు తీసుకోగా గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపతిని అపేక్షించు వారికి ఆ వస్త్రం ధరింపజేసి ఆ గుర్ర మీద అతను ఎక్కించి రాజవీధులు అతను రాజు గణపతిని అపేక్షించడానికి ఈ ప్రకారం చేయతగలను అతని ముందర చాటింపవలను. అందుకు రాజు చెప్పిన ప్రకారం శీఘ్రముగా ఆ వస్తువును ఆ గుర్రం తీసుకొని రాజు గుమ్మమునకు కూర్చుని యూదుని మొర్దెకైకి అలాగని చేయను, నువ్వు చెప్పిన ఒకటి విడవక అంతే చేయమని హామానుకు ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారమే హామాను ఆ వస్తువులో నా గుర్రమును తీసుకొని మొర్దెకైకి ఆ వస్తువు ధరింపజేసి ఆ గుర్రం మీద ఎక్కించి రాజవీధులతో నడిపించు రాజు గణపతిని అపేక్ష ఈ ప్రకారం చేయదగునని అతని ముందర చాటించాడు. ఇది గొప్ప చరిత్ర. కాబట్టి ప్రభు బిడ్డగా మనకు జీవితంలో ఇప్పుడు అన్యుడైనటువంటి రాజు అహేషరోష్
మొర్దెకై యూదుడు. వాస్తవానికి వాళ్ళు చెర దేశములో ఉంటున్నారు, పరాయి దేశములో ఉంటున్నారు. మరి శత్రువు నశిస్తే నాకేముంది అనుకునేటువంటి పరిస్థితులు ఉండవచ్చు. కానీ ఈ యొక్క మొర్దెకై యథార్థపరుడుగా రాజుగారి ప్రాణం తప్పిస్తూ వచ్చినాడు. తన ప్రాణాన్ని, మొర్దెకై ప్రాంతాన్ని, జాతి ప్రాణం తప్పించడానికి కొరకు ఒక గొప్ప సాధనంగా దేవుడు తను వాడుకుంటూ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రకారంగా దేవుని బిడ్డల యొక్క జీవితం అంతా కూడా తన యొక్క సృష్టించినటువంటి ప్రజల యొక్క ప్రాణాన్ని, వారి యొక్క భయంకరమైనటువంటి ఆత్మ మరణము నుండి తప్పించడం కొరకు అయినటువంటి ఒక ప్రార్థన, ఉపకారమును, మేలు మన ప్రౌఢులుగా చేస్తున్నాం. మనకు వచ్చినటువంటి కష్టమును, మనకు వచ్చినటువంటి బాధను, శ్రమను ప్రభువు చూచి ఆ ప్రకారంగా మనకు మేలు చేయనటువంటి దేవుడే ఉన్నాడు. ఈ సత్యం మనం విశ్వసించి ప్రార్థన చేస్తే చాలు. ప్రభు తప్పకుండా మన ప్రార్థన ద్వారా మన దేశంలో కూడా గొప్ప కార్యాన్ని ప్రభు చేస్తాడు. అటు రీతిగా మన యొక్క జీవితంలో ఈ ఉదయకాలంలో ఆ యొక్క ఆత్మీయమైనటువంటి ప్రత్యక్షతతో మనం ప్రార్థనలు వెళ్తాము. ఈ దినమంతుడి కొరకు ప్రార్థన చేస్తాము. మనం ఎరిగిన రీతిగా యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తాము. ఆత్మీయ యెరూషలేము సార్వత్రిక సంఘమంతరి కొరకు ప్రార్థన చేస్తాము. మన దేశ ఎలక్షన్స్ కొరకు, ఆర్థిగా VBS జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి నాగారం ఈసీలో కూడా ప్రారంభం కానట్టుండగా ఆ పరిచయ విషయంలోని బేతస్థలో జరుగుతున్న VBS కొరకు, హెబ్రోన్లో జరుగుతున్న VBS కొరకు, పలు స్థలాల్లో దేవుడు ఆశీర్వదించినట్టుగా ప్రార్థన చేస్తాం. యూత్ క్యాంపు కొరకు ప్రార్థన చేస్తాం. అలాగున దేవుని స్వరాన్ని దేవుని ప్రజలు వినడానికి, దేవుని బిడ్డగా వారు విశ్వాసం రావడానికి ప్రభు మహిమార్థమే ప్రభు గొప్ప కార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగున భారముతో మన ముందున్నటువంటి అంశాలన్నింటినీ కూడా చూస్తూ ఆ ప్రకారంగా మనం ప్రార్థనలో వెళ్తాం. ఉదయస్తులు ప్రార్థన చేస్తారు. తర్వాత సుధీర్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. ఓకే, ఎన్ని గంటలకు వెళ్తారు? సరే, ఓకే, రైట్. రైట్, ఓకే, మంచి పని. ఓకే, తప్పకుండా వెల్కమ్, తప్పకుండా ప్రార్థన చేస్తాము. అలాగే సరే, ప్రార్థన చేస్తాం. ఓకే, సుధీర్ బ్రదర్ ప్రయాణం కొరకు ప్రార్థన చేస్తాం. అది ఫామ్ హౌస్ పని విషయమై దేవుడే తన కార్యాన్ని సఫలం చేయనట్లుగా ప్రార్థన చేస్తాం. అలా శ్రీనివాస్ బ్రదరు, మరి సుధీర్ బ్రదరు ప్రయాసపడుతున్నటువంటి ఆ ప్రయాస దైవ చిత్తానుసారంగా ఉంటే తప్పకుండా ప్రభు దాన్ని ఫలింప చేస్తున్న విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తాము. ఆ ప్రకారంగా ప్రార్థన శ్రీనివాస్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత ఉదయిస్తారు, శ్యామలమ్మ గారు ప్రార్థన చేస్తారు. అట్లా ఒక ముగ్గురు ప్రార్థన చేసినప్పుడు బట్ట సమయాన్ని బట్టి ఇంకా తరుణము తీసుకుని వారు అవకాశం తీసుకొని ప్రార్థన చేస్తారు. ప్రారంభించారు.
ప్రేంగల్ మొత్తండి పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పాలు కొన్నాళ్ళు స్తోత్రాలు అయ్యా. రాత్రింత సుఖం నిద్రించు క్షేమంగా నాయన మరొక నూతుంది దయ కీర్తిగా మీరు మాకు అనుగ్రహించి తండ్రి ప్రియ బిడ్డలతో కలిసి ఈ విధంగా ప్రార్థించడం నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను నా మనసు తీస్తూ మైంపరుస్తున్నాను. నా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి, నా ప్రాణాన్ని విమోచించిన తండ్రి, ప్రాణం పెట్టినంతగా నన్ను ప్రేమించిన దేవుడు ప్రభా నాయన, నీ ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చిన దేవుడు ప్రభా, నీ నా మనసు తీస్తూ మైంపరుస్తున్నాను. నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నీ కొందనాలు తండ్రి. నీ యొక్క శిలువ రక్తం ద్వారా నన్ను తండ్రి విమోచించిన దేవుడు అందుకు నీ నా మనసు చేస్తున్నాను. సారథి సంఘంలో నన్ను చేర్చి నేను సంఘ సమృద్ధిలో నన్ను తీసుకొచ్చిన దేవుడు నీ నా మనసు తీస్తున్నాను. ప్రియ బిడ్డలు ఇక సహవాసంలో కూడా ప్రభా నన్ను చేర్చిన విధానం బట్టి నీ కొందనాలు స్తోత్రంలో అవునా అనేకనైనా మరి నేను మరి మా దేశ పరిస్థితులను బట్టి కాదు కానీ ప్రభా అనేక మరి పరిస్థితులను బట్టి ప్రభా అనేక సార్లు కృంగి నేను వ్యసనం పడేదానిగా ఉంటూ వచ్చినాను తండ్రి. ప్రభా దయతో నన్ను క్షమించి ప్రభా నాయన నీ వైపు చూస్తూ ముందు కొనసాగడానికి నీ సహాయం చేయండి. నీ మార్గము యెహోవాకు అప్పగింపుమైన నీ మెండైన కృపని నీ యొక్క పునరుద్ధాన శక్తిని మీ నాకు అనుగ్రహిస్తారని వేడుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన ప్రార్థన అంశాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రములు. మరి ముఖ్యంగా మా దేశంలో జరుగుతున్న తండ్రి ప్రభా ఎలక్షన్ బట్టి నీ సందులో ప్రార్థన చేయించినాను. ఓటర్స్ అందరూ కూడా నైనా సరేనా తండ్రి మరి ఇంకా పార్టీకి పరంగా నైనా హైక కీడు చేసే వరకు సాధించే వారికి ఉండడానికి సహాయం చేయండి. ఎస్తేర్ జీవితంలో ప్రభా మధ్యకే జీవితంలో జరిగిస్తూ వచ్చిన దేవుడు ప్రభా మరి నాయన తండ్రి హామాన్ని ఏ విధంగా నువ్వు జరిగిస్తూ వచ్చిన తండ్రి ఆ విధంగా కోరుకుంటలేదు కానీ దయతో వారిని క్షమించి ప్రభా నైనా మందిరాల పక్షంగా నైనా సేవ పరిచయ పక్షంగా సువార్త పక్షంగా వచ్చిన ఆటంకాలన్నింటి నుండి విడిపించి తండ్రి వరకు మనం ఈ విధంగా వ్యతిరేక కార్యాలు చేస్తున్న వారిని మనోరేత్ర వెలిగిస్తూ వచ్చే దేవుడు అని నామను శుద్ధిస్తున్న సర్వసత్యంలో నడిపింపున్నట్లు సహాయం చేయండి. విధంగా తండ్రి ప్రభా మరి నైనా సార్థ సంఘంలో నైనా మరి జరుగుతున్న విభేసను బట్టి నీ సందులో ప్రార్థన చేయొచ్చు. నన్ను చిన్న బిడ్డలందరూ ప్రభా సమకూర్చబడి నీ వాక్యం నేర్చుకోవడంలో కృపను అనుగ్రహిస్తారని వేడుకున్నాను. ఈ విధంగా దయగలనైనా కృపగల మా తండ్రి సహాయం చేస్తారండి. అంత మాత్రమే కాదు ప్రభా తండ్రి ప్రభా నైనా మరి సుధీర్ బ్రదర్ మరి ప్రయాణం వెళ్తుండగా చక్కటి ప్రయాణ సౌకర్యాలు దయచేస్తారమ్మని వేడుకున్నాను. వారు అవసరం అంతటిని క్రీస్తు మహిమలో తీరుస్తారమ్మని వేడుకుంటున్నాను తండ్రి. ఈ విధంగా నేను సాల్మన్ బ్రదర్ని బట్టి నైనా తండ్రి విజయ మేరీ సిస్టర్ని బట్టి నేను హుల్దాన్ని బట్టి కూడా నీ సన్నిధిలో సాగిలపరుస్తూ తీస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. వారి సేవ పరిచయలు వరకు ప్రార్థన బాధ్యతల్లో ప్రభా ఎంతో భారం కలిగి నేను మరి నేను ప్రభా మరి నాయన మమ్మల్ని అందరినీ సమకూర్చి ఈ విధంగా ప్రార్థించడానికి ప్రభా ఆయనకి ఇచ్చిన బ్రదర్కి ఇచ్చిన భారాన్ని బట్టి కూడా నేను నా మనసు తీస్తున్నాను తండ్రి. మరి ఈ యొక్క ప్రార్థన చక్కగా కొనసాగడానికి ఆత్మీయంగా బలపడడానికి ఇచ్చిన వాక్యాలను బట్టి కూడా నేను ఆ మనసు తీస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. ముందున్న సేవా పరిచయలు సహాయం చేయండి నాయన తండ్రి. ఆరోగ్యాలు దయచింది, క్షేమం దయచింది ప్రభా. చిన్న బిడ్డ మరి నాయన మరి చదువుల్లో నువ్వు సహాయం చేస్తూ వచ్చిన తండ్రి చిన్ననాడు రక్షణ పొందినట్లు సహాయం చేస్తారమ్మని వేడుకుంటున్నాను తండ్రి. దేవా విధంగా దయగలనైనా కృపగలమ తండ్రి. మరి లేక తండ్రి పరిచయ కొరకు నీ సంధిలో ప్రార్థన చేయించిన తండ్రి. ప్రగతి నగరం నాయన 7th ఫేజ్ ప్రభావ మరి జరగబోయే బైబిల్ స్టడీని బట్టి నీ సంధిలో ప్రార్థన చేయించి నిజం పెట్టండి. బిహెచ్ఎల్ ఆఫీస్ పెడతండి ప్రభా నాయన కేపీహెచ్బి తండ్రి ప్రభా కొండాపూర్ ఫ్రైడే బైబిల్ స్టడీ తండ్రి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. ఆన్లైన్ కానీ మంగళవారం చర్చి ప్రేయర్లో ప్రభా కృప చూపించరండి. బైబిల్ స్టడీస్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారమ్మని అడుగున్నాను తండ్రి. ఈ విధంగా నాయన సార్థ సంఘంలో జరుగుతున్న సేవ పరిచయం అంతటినీ చేసి సమర్పించుకుంటున్నాను తండ్రి. మరి అనేక స్థలాలు ఇంకనూ మందిరాలు కట్టబడుకుంటూ ఉంటున్నాయి తండ్రి ప్రభా. మరి నాయన మందిరం నిర్మించే విషయంలో కూడా నీ కృపని కనికరాన్ని కోరుచున్నాను తండ్రి. సహాయం చేయని మందిరం సమృద్ధిని దయచేస్తారు మనం అడుగున్నాను. విశ్వాస కుటుంబాన్ని బలపరచమని అడుగున్నాను. విధంగా తండ్రి ప్రభా మరి అంత మాత్రమే కాదు నాయన తండ్రి. ఎక్కడైతే తండ్రి సువార్త ప్రకటింపబడుతూ వస్తుందో ఆ స్థలాన్నింటిలో కూడా ప్రభా నాయన మార్గం తెలియజేస్తండి ప్రభా. ఇంకా ప్రకటన సువార్త ప్రకటింపబడి నీ వాక్యాన్ని సత్యవాక్యాన్ని వినని వారి జీవితాల్లో కూడా ప్రభా మరి నాయన సువార్తకు ద్వారాలు తెరవబడినట్లు సహాయం చేస్తారమ్మని వేడుకున్నాను. ఆలీనగర్ ఆలీపూర్ పచ్చడి కొరకు నాయన సందులో ప్రార్థన చేయించినాను. ఇమాన్యుయల్ బ్రదర్ రేచల్ సిస్టర్ కొరకు నీ సందులో ప్రార్థన చేయించినాను తండ్రి. దీవెనికరంగా ఆస్తికరంగా ప్రభా మరి నాయన ఇక వారం అంతా నీ నామ మహింకరంగా జరిగినట్లు సహాయం చేస్తారమ్మని వేడుకున్నాను. బీడీఎల్ బానూర్ తండ్రి, బాచుపల్లి తండ్రి బ్రదర్ ఐజాగ్ గారు తండ్రి ప్రభా
బాజురాజు పల్లి పరిచర్ కొరకు నీ సందులో ప్రార్థించి ఇచ్చిన తండ్రి బ్రదర్ తండ్రి ప్రభా కుసుమ తండ్రి బాంబేలో చేర్చిన పరిచయం బట్టి నీ సందులో ప్రార్థించి ఇచ్చిన ఆ స్థానిక ప్రాంత సంఘాలు ఎదుగుదల కొరకు నీ సందులో ప్రార్థించి ఇచ్చిన తండ్రి నేను అందరూ సమకూర్చబడ్డానికి అందరి సమృద్ధిలో వచ్చినట్లు సహాయం చేయని ఏకపరిచండి తండ్రి దినదినం అభివృద్ధి పరిసరం అని అడుగుతున్నాను. రాజేష్ బ్రదర్ జ్యోతి నైనా తండ్రి బిడ్డ చేయించిన పరిచయాన్ని బట్టి నీ సందులో స్థుతిస్తున్నాను. ప్రతి లేక స్థలంలో జరుగుతున్న వీవేసిని బట్టి కొన్ని సందులో ప్రార్థన చేయించిన తండ్రి సహాయం చేయండి. విధంగా సంగారెడ్డి అనుబంధ సంఘాల ద్వారా జరుగుతున్న పరిచయం జ్ఞాపకం చేసుకుంటారండి. ఆండ్రు సంకల్ప శివాంటిని కనికరించండి. వారి సేవ పరిచయలను ఆశీర్పరచలను సహాయం చేయండి. ఇతర దైవ సేవకుల కొరకు నీ సందులో ప్రార్థన చేయొచ్చునని కృప చూపించండి. రహభూతాన్ని స్పంద సంఘాల ద్వారా జరిచిన పరిచయం జ్ఞాపకం చేసుకుంటారండి. హగ్గయ్య బ్రదర్ ఎస్తేరు తండ్రి ప్రభా సిస్టర్ చేయించిన పరిచయం తండ్రి దీవెనకరంగా ఉంచమని వేడుకున్నాను తండ్రి. ఈ విధంగా కొంటారు ఆఫీస్ పెట్టండి ప్రభా వారిని సంఘాల పరిచయం కొరకు నీ సందులో ప్రార్థన చేయించిన దైవ సేవకుల కొరకు నీ సందులో ప్రార్థన చేయించిన సాల్మన్ బ్రదర్ జిమర్ సిస్టర్ కొరకు ప్రభా నాయన నీవే కృప చూపించండి. సేవ పరిచయం ఆసక్తికరంగా దీవెనకరంగా ఉంచి మహిమనొంతరమని వేడుకున్నాను. ఈ విధంగా తాడేపల్లిలో జరుగుతున్న సేవ పరిచయం పట్టుకుని సందులో ప్రార్థన చేయించిన తండ్రి. షామీర్ చేతులు పరిచయం కొరకు సువార్త మరి 22 గ్రామాలకు మరి నాయన యొక్క సువార్త చేరుకోలేదు ప్రభా. మరి ఈ విషయంలో కూడా కృపను అనుగ్రహించండి ప్రభా. నీవే మార్గం సత్యం నండి ప్రభా జీవం అని నాయన యొక్క స్థలాల్లో నేను సువార్త ప్రకటింపన్నట్లు ప్రభా ద్వారాలు తెరవబని వేడుకున్నాను. షామీర్పేటలో తండ్రి క్రైస్తవులు బరియల్ గ్రౌండ్ కొరకు నీ సందులో ప్రార్థన చేయించినాను ప్రభా. ఉన్నాను అనేక సంఘ ప్రభా మరి స్థలాల్లో మరి యొక్క బరియల్ గ్రౌండ్ మరి ఆ కోసం ప్రార్థన చేస్తూ వస్తున్నారు తండ్రి ప్రభా. ప్రార్థనకు జవాబును అనుగ్రహించే దేవుడు అని నా మనసు తీస్తూ భయపరుస్తున్నాను. విధంగా తండ్రి ప్రభా నాయన నీవే కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. మరి గ్రూప్లో బిడ్డల కుటుంబాలను బట్టి నీ కొందనాలు ప్రభా. మరి ముఖ్యంగా చైతన్యం బట్టి నీ సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. అవునొస్తున్న బిడ్డను కరికరించండి, దృష్టించండి నాయన తండ్రి. యొక్క ట్రీట్మెంట్ తీసుకుంటుండగా తండ్రి ప్రభా చక్కగా పని చేయడానికి నీ ప్రభా యొక్క బంధకాల నుండి విడుదల పొందడానికి తండ్రి నాయన నీ ఘనమైన నామం మహింపరచబడి నాయన బిడ్డ సాక్షిగా నిలబెట్టుకుని వాడుకుంటూ వచ్చే దేవుడు అని నా మనసు తీస్తున్నాను తండ్రి. ఈ విధంగా కృప చూపించండి. అంత మాత్రమే కాదు ప్రభా తండ్రి. నా యొక్క యవ్వన దశలో ఉండి ప్రభా యవనేచ్చలతో ఉండి ప్రభా నేను దురలవాట్లు వ్యసనాలతో మన ఆయన ప్రతి బిడ్డను బట్టి నీ సందులో ప్రార్థన చేయించున్నాను. మరి ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో ఉండి ఇంకనూ రక్షణ మార్మన్స్ లేకుండా వారు బట్టి నీ సందులో ప్రార్థన చేయించున్నాను. కుటుంబాల నెమ్మది లేకుండా ఉన్న వారిని బట్టి నీ సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి ప్రభా. దుస్తుడు సాతాన్ని తీసుకొచ్చే విభేదాల నుండి విడిపించండి ప్రభా నాయన తండ్రి ప్రభా. దేవుడు జతపరచును వారిని ఏ మనుషుడు వేరుపరచకూడదని వాక్యం వారి జీవితాల్లో నెరవేర్చి మహిమనుంతురండి ప్రభా నాయన. స్వాతి రాజేంద్రని బట్టి నీ సందులో ప్రార్థన చేయించిన సుధీర్ వినాథని బట్టి నీ సందులో ప్రార్థన చేయించిన క్రాంతి స్నేహం కొరకు నీ సందులో ప్రార్థన చేయించిన నేసరత్నం మాణిక్యం కొరకు నీ సందులో ప్రార్థన చేయించిన తండ్రి. బిడ్డలకు కుటుంబాన్ని నాయన శాంతి సమాధానం నెమ్మది ఏక మనసు ఏక ఆత్మను అనుగ్రహించి ప్రభా కుటుంబాన్ని చక్కగా కట్టబడ్డానికి నీ ప్రభా తద్వారా అనేకులకు ఆశీర్వదకరంగా ఉండడానికి సహాయం చేస్తారు మనం వేడుకున్నాను. విధంగా బ్రదర్ భాస్కర్ ప్రభా బిడ్డ యొక్క ట్రాన్స్ఫర్ కొరకు నీ సందులో ప్రార్థన చేయించిన తండ్రి. కృప చూపించండి దేవా. నీవే బిడ్డ పక్షంగా ఉండి నీ కార్యం జరిగిస్తారని వేడుకున్నారు. రంగయ్య బ్రదర్ శాలేష్ తండ్రి ప్రభా శైలేష్ రక్షణ కొరకు నీ సందులో ప్రార్థన చేయించినాను. బిడ్డనైనా నవమి తండ్రి ప్రభా ఆరోగ్యం కొరకు స్వస్థ కొరకు నీ సందులో ప్రార్థన చేయించినాను. సిస్టర్ దుర్గా నైనా ఆరోగ్యం కొరకు రక్షణ కొరకు నీ సందులో ప్రార్థన చేయించినాను. జయశీల ఆరోగ్యం కొరకు నీ సందులో ప్రార్థన చేయించినాను తండ్రి. సంపూర్ణ స్వస్థతని ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. సూర్య బ్రదర్ని బట్టి నీ సందులో ప్రార్థన చేయించినాను. బిడ్డకు కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేస్తారండి. ఈ విధంగా లోక బ్రదర్ ఆ బిడ్డకు కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేస్తారని మనం అడుగుతున్నాను. పార్వతంలో భూమి సమస్య కొరకు నీ సందులో ప్రార్థన చేయించిన తండ్రి. దేవా కనికరించిన యొక్క సమస్య నుండి విడుదల దయచేయండి నాయన తండ్రి. దేవా కృప చూపించండి. విధంగా నాయన మార్త స్వస్థ కొరకు నీ సందులో ప్రార్థన చేయించిన తండ్రి. దేవా కృప చూపించండి. సిస్టర్ వల్లి ఆర్థిక పరిస్థితుల కొరకు రక్షణ కొరకు నీ సందులో ప్రార్థన చేయించున్నాను ప్రభు. నాయక బ్రదర్ నాయన సంపూర్ణ స్వస్థం దయచేయండి. బిడ్డ సంపద కోలుకోవడానికి సహాయం చేయండి. రక్షణ దయచేస్తారు మనం వేడుకుంటున్నాను తండ్రి. కృప చూపించండి. ఈ విధంగా తండ్రి ప్రవర్చన రెడ్డి ఆర్థిక సమస్యల కొరకు రక్షణ కొరకు నీ సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. సుహాసిని సమస్యల కొరకు ఆరోగ్యం కొరకు నాయన రక్షణ కొరకు నీ సందులో ప్రార్థన చేయించున్నాను
లక్ష్మి సిస్టర్ అయినా బిడ్డని ఆయన కనికరించండి, సంపూర్ణ స్వస్థన ఆరోగ్యం దయచండి. బిడ్డను ఆయన ఎక్కడైతే లోపం ఉందో తెలియజేస్తండి ప్రభా, చక్కటి ట్రీట్మెంట్ దొరకడానికి నీ కృపను అనుగ్రహించండి. క్రైస్తవుని అత్యధిక హింసిస్తున్న తండ్రి ఉత్తర భారతదేశం కొరకు నీ సందులో ప్రార్థన చేయించున్నాను. ముఖ్యంగా తండ్రి ప్రభా మణిపూర్ ఒరిస్సా రాష్ట్రాల కొరకు నీ సందులో ప్రార్థన చేయించున్నాను. కృప చూపించమని పడుకున్నాను తండ్రి. సర్వశక్తి గల దేవుడు గారు చూపొచ్చుకుని నీ కార్యం జరిగిస్తూ వచ్చే గొప్ప తండ్రి ఇవన్నీ నా మనసు తీసి మహింపరుస్తున్నాను తండ్రి. ఈ విధంగా నాయన ప్రభా మా దేశమంతటి జరగబోయే ఎలక్షన్ కొరకు నీ సందులో ప్రార్థన చేయించున్నాను దేవా. నాయన సార్థ సంఘం వెలుగెత్తి ప్రార్థన చేయించుండగా తండ్రి ప్రభా, నాయన శాసనాలు చట్టాలు నాయన రాజ్యాలు ప్రభా, నాయన సింహాసనాలు ప్రభువు నాయన మరి ప్రతిదీ నీ యొక్క స్వాధీనంలో ఉన్నాయి తండ్రి ప్రభా. వీటన్నిటి నుండి ప్రభు విడిపించి తండ్రి ప్రభు నాయన తలంపులు ఆలోచనలు జ్ఞానం వివేచన ప్రభు వాటన్నిటి నుండి తండ్రి నాయన విడుదల దయచేసి సర్వశక్తి గల తండ్రిగా నీ బిడ్డల పక్షంగా నీ కార్యం జరిగించే దేవుడుగా, సత్యాన్ని జరిగించి న్యాయం జరిగించే దేవుడుగా మా దేశంలో నాయన రుజువుపరుచుకుంటూ రమ్మని అడుగున్నాను తండ్రి. ఈ విధంగా నశించిపోతున్న ఆత్మలు తండ్రి ప్రభా ఇంత విగ్రహారాధనతో ఉంటుండగా మా దేశం మీరు కనికరిస్తారమ్మని అడుగున్నాను తండ్రి. మనోరాత్రి వెలిగింపబడినట్లు రక్షణ సువార్త నాయన అంగీకరించి ప్రభా నాయన నీ యొక్క సత్యంలో నడుచున్నట్లు సహాయం చేయండి. మేము ఎక్కడున్నప్పటికీ నీ ప్రభా నీ నామను మహిమార్థమని నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. ఈ విధంగా అక్క బావ గారికి తండ్రి ప్రభా ప్రయాణమై తండ్రి వచ్చిండగా ఇండియాకి ప్రభా చక్కటి సుఖమైన క్షేమకరం ప్రయాణం అనుగ్రహించండి. క్షేమంగా మా మధ్యకి తీసుకొచ్చి ఘనమైన నామను మహిమపరుచుకుంటూ రమ్మని పడుకున్నాను. ఈ విధంగా దినమంతలు జరిగే పరిచయలు ప్రభా నాయన నీ యొక్క ముద్ర వేయమై ఏసి తండ్రి ప్రభా నూరంతులకు ఫలించినట్లు సహాయం చేస్తారమ్మని అడుగు వాటికంటూ ఉంచి వాటికంటే అత్యధికరించి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేసిన మేలు ఉపకారాలను బట్టి నీ నామను స్తుతిస్తూ నా ప్రియును నా రక్షకును నా కొరకు త్వరలో రాన్న ప్రభు యేసుక్రీస్తు నామమున బతిమాలి వినంతి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. కృపా కనికరము జీవం సత్యం గల మా తండ్రి, ఇదిగోనైనా తండ్రి ప్రభ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభ ఆన్లైన్ బిడ్డల ద్వారా తండ్రి ప్రభ నేను కూడా తండ్రి ప్రభ మిమ్మల్ని ప్రార్థించుకున్నట్టుకు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు వేలాది స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభ. అవును తండ్రి ప్రభ గడిచిపోయినటువంటి వారమంతా తండ్రి నన్ను మమ్మల్ని మీరు కాచి కాపాడారనైనా అందుని బట్టి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను నాయన, సహాయం చేయండి ప్రభ. అలాగే తండ్రి ప్రభ ఇదిగో తండ్రి ప్రభ తండ్రి బ్రదర్ సాలమోన్ గురించి మరి సిస్టర్ విజయమేరీ గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. వారు చేయున్నటువంటి పరిచర్య కోసం తండ్రి ప్రభ మరి భారంతో తండ్రి ప్రభ అనేక విధాలుగా మరి ప్రార్థిస్తూ మా కొరకు తండ్రి ప్రభ రక్షణ కొరకు మనం ఉంచుతూ వస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు విలాస్థితి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. బ్రదర్కు మంచి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించండి నాయన ప్రభ. మరి ఆయన ఇంకా నువ్వు సేవలో తండ్రి ప్రభ మెండుగా వాడుకోమని మరొకసారి ప్రార్థిస్తున్నాను ఆయన, సహాయం చేయండి ప్రభ. అలాగే తండ్రి ప్రభ మరి తండ్రి ప్రభు నాయన సహోదరి స్వాతి మరియు రాజేంద్ర కోసం ప్రార్థిస్తున్నాను ఆయన. వారు ఆత్మీయంగా తండ్రి ప్రభ కలిసి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి, సహాయం చేయండి ప్రభ. అలాగే తండ్రి ప్రభ ఆయన మరి ఇంకో సహోదరుడు మధు బిజినెస్ కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. మరి ఆయన చేయటువంటి యొక్క బిజినెస్ విషయంలో తండ్రి ప్రభ సహకారిగా ఉండి సహాయం చేయమని మరోసారి ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే తండ్రి ప్రభ ఇదిగో తండ్రి మరి ఇంకొన తండ్రి ప్రభ మరి మరి బిడ్డల రక్షణ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి, సహాయం చేయండి ప్రభా. ఎవరికైతే తండ్రి అవసరతలు ఉన్నాయో అవసరతలన్నీ మీరు తీర్చే దేవుడే నమ్ముచుంటున్నాం తండ్రి, సహాయం చేయండి, అద్భుతాలు జరిగించండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా మేము తండ్రి ప్రభా ప్రతి దినం తండ్రి ప్రభా ఉదయకాల సమయంలోనే తండ్రి ప్రభా మీ యొక్క సన్నిధి కూడా తండ్రి ప్రభా మేము ప్రార్థించుకున్నట్టుకు తండ్రి ప్రభా మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి కూడా మీకు విలాస్థితి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇంకొన్న తండ్రి ప్రభా ఇదిగో తండ్రి మరి సామీర్పేటలో ఉన్నటువంటి యొక్క పరిచర్య గురించి కూడా ప్రార్థిస్తున్నాను ఆయన, సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా మరి కొండాపురంలో ఉన్నటువంటి పరిచయ విషయంలో కూడా తండ్రి పరిచయం దీవించమని మరోసారి ప్రార్థిస్తున్నాం తండ్రి, సహాయం చేయండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా మరి సుధీర్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాను ఆయన. ఆయనకున్నటువంటి కుటుంబ సమస్య తండ్రి ప్రభా పరిష్కారం అవుటకు తండ్రి ప్రభా మరి సిస్టరు తండ్రి బ్రదర్ తండ్రి ప్రభా పిల్లలు కలిసిమెలిసి జీవించుటకు తండ్రి ప్రభా మీరు అద్భుతం జరిగించమని మరొకసారి ప్రార్థిస్తున్నాను ఆయన, సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా సుధీర్ గారు నేను చేయనటువంటి ఆ యొక్క ఫామ్ హౌస్ తండ్రి ప్రభా మరి ఆ యొక్క పని విషయంలో భారంగా ప్రార్థిస్తున్నాను ఆయన. మరి ఎన్నో రోజుల నుంచి పెండింగ్ లో ఉంటుండగా తండ్రి ప్రభా మరి ఆ యొక్క తండ్రి ఫామ్ హౌస్ లోన్ విషయంలో కూడా తండ్రి ప్రభా అద్భుతం జరిగించి తండ్రి ప్రభా ఫామ్ హౌస్ స్థాపించడం సహాయం చేయమని మరొకసారి ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే బ్రదర్ తండ్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉంటుండగా బ్రదర్ తండ్రి ప్రభా మరి భద్రతతో కాచి కాపాడి తండ్రి ప్రభా
మరి చేరమని చోటకు చేర్పించే భాగ్యాన్ని దయచేయమని మరోసారి ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా, మరి బాంబేలో తండ్రి ప్రభా పరిచయం చేసినటువంటి కుసుమ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాను. ఆయన సహాయం చేయండి. ఆయన యొక్క సేవను తండ్రి ప్రభా మెండుగా వాడుకోవడమని, ఆయనకు వృద్ధాప్యం ఉన్నటువంటి ఆ యొక్క తండ్రి ప్రభా భారంగా ఉంటుండగా తండ్రి ప్రార్థనలు గడుపుతుండగా తండ్రి ప్రభా ఆయన సహాయకారిగా ఉండమని ప్రార్థిస్తున్నాను. ఆయన సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా, ఇంకను తండ్రి ప్రభా ఎవరైతే తండ్రి ప్రభా మరి వారి యొక్క అవసరతలు ఉన్నాయో ఆ యొక్క అవసరతలు కూడా అన్ని తీర్చే దేవుడిని నమ్ముచుంటున్నాం తండ్రి. సహాయం చేయండి. మరి తండ్రి ప్రభా, మరి ఇదిగో తండ్రి ప్రభా, ఇంకను తండ్రి ప్రభా అనేక విధాలుగా తండ్రి ప్రభా మేము కష్టంలో ఉంటుండగా తండ్రి ప్రభా ఆ యొక్క కష్టాలు కూడా మీరు తండ్రి ప్రభా తీర్చే దేవుడిని నమ్ముచుంటున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఈ యొక్క వేసవ కాలంలో తండ్రి ప్రభా భయంకరమైనటువంటి ఎండలు ఉంటుండగా తండ్రి ప్రభా ఎండ వేడుక నుండి కూడా ప్రతి ఒక్కరిని మీరు రక్షించమని కాచి కాపాడమని మరొకసారి ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ఇంకను తండ్రి ప్రభా మరి ఎవరైతే తండ్రి ప్రభా మరి ఎగ్జామ్స్ రాసి ఉంటున్నారు, రిజల్ట్ కూడా వచ్చి ఉంటున్నాయి తండ్రి ప్రభా వారిని ఆశీర్వదించండి. ఎవరైతే తండ్రి ప్రభా మరి ఫెయిల్ అయి ఉంటున్నారో వారి బిడ్డలు కూడా మీరు తండ్రి ప్రభా మరి వారిని మరి పరీక్షలు కట్టుకొని పాస్ అవుట్ కూడా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి మరి అనారోగ్య సమస్యల్లో ఉంటుండగా, ఆర్థిక సమస్యలు ఉంటుండగా ప్రభా మీరు అవన్నీ తీర్చే దేవుడని నమ్ముచుంటున్నాను తండ్రి. సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి మా నన్ను ఇంతవరకు మీరు కాచి కాపాడుతూ రక్షిస్తూ వస్తున్నారు తండ్రి. నా కుటుంబ విషయంలో కూడా తండ్రి ప్రభా మీరు సహకారిగా ఉంటున్నందుకు తండ్రి ప్రభా అందుని బట్టి మేము ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా దినమంతయు నన్ను మమ్మల్ని మీరు కాచి కాపాడండి. మేము చేయ పని విషయంలో అయితే ఎండ వేడి విషయంలో అయితే భద్రతతో కాచి కాపాడమని ఇదిగో తండ్రి ఆన్లైన్ బిడ్డల ద్వారా ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి ఆ యొక్క సమస్యను మీరు పరిష్కరించే దేవుడిని నమ్ముతున్నాను తండ్రి. అందుని బట్టి మేము ప్రార్థిస్తున్నాను. సహకారిగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగోనైనా తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను కూడా తండ్రి ప్రభు బిడ్డల ద్వారా ప్రార్థించుకుని నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు మరొక్కసారి వేలాస్థితి స్తోత్రం చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన ఆశీర్వదించమని మా ప్రభు మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. శిబస్టులు ప్రార్థన చేస్తారు. సమయాన్ని బట్టి ఇంకెవరైనా అవకాశం చేసుకో. మా ప్రేమ గల జీవం గల పరలోకమందున మా తండ్రి, దయగల మా నాయన, కనికరం గల ప్రభా, ఈ ఉదయకాల సమయాన నీ పరిశుద్ధ నామాన్ని దేవా కొనియాడడానికి, కీర్తించడానికి, అయా ప్రభా నిన్ను స్తుతించడానికి నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. నా ఘనమైన తండ్రి నీకు వందనాలు. అతి శ్రేష్ఠుడవు, అతి కాంక్షణీయుడవు దేవా, గొప్ప కార్యములు చే దేవుడవు, మహోన్నతుడవు ప్రభా. ఇటు గొప్ప దేవుణ్ణి సేవించే ధన్యత నాకు ఇచ్చినావు ప్రభా. దేవా ఉదయ కాలాన్నే ప్రభా నీ రక్తం చేత కొనబడ్డ బిడ్డలతో కలిసి ప్రభా దేవా నిన్ను స్తుతించడానికి, కనపరచడానికి నన్ను సజీవు లెక్కలో చేర్చిన తండ్రి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. గొప్ప కార్యములు చేదేవా మా ప్రార్థనను ఆలకిస్తూ ఘనకార్యములు చేస్తూ ప్రభా దేవా తండ్రి నీ ఉన్నవాడవును అనువాడవును మా ప్రార్థనను ఆలకిస్తూ జవాబును దయచేస్తున్న సజీవుడు అయిన దేవుని కలిగి ఉండే ధన్యతను మాకిచ్చిన తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను ప్రభా. దేవా తండ్రి ఎంతైనను నమ్మదగిన దేవుడుగా మా పట్ల నీవు చేస్తూ వస్తున్న కార్యాలన్నిటికై నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. ఆయా చోట్ల నాయన దేవా తండ్రి VBS పరిచర్యని జరిపిస్తుంటున్నా దేవా తండ్రి మీ నామాన్ని బట్టి దేవా తండ్రి మీ యొక్క కృపను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. అనేక మంది బిడ్డలు ప్రభా ఆ యొక్క VBSకి వచ్చి ఆయా ఉదయాన్నే ఎంతో ఆసక్తితో రాగలుగుటకు ఆయా ప్రభా పేరెంట్స్ కూడా ప్రభా మరి చక్కగా వారిని పంపించుటకు ప్రభా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇవన్నీ దొరకడానికి మీరే సమకూర్చి దేవా తండ్రి మీ సహాయం
సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. అనేక మంది అన్యజనులు ప్రభా బిడ్డలు కూడా దేవా తండ్రి VBSకి రాగలుగుటకు ప్రభా ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రభా ఎంతో సంతోషంగా వారు రాగలుగుటకు ప్రభా నిన్ను గూర్చి వినగలుగుటకు ప్రభా చిన్ననాటినే నీ యొక్క రక్షణ సువార్తను వినగలుగులాగిన ప్రభా మీ కృపను చూయిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. VBS టీం అంతటిని మీరే జ్ఞాపకం చేసుకునండి. వాడబడుతుంటున్న దేవా తండ్రి మీ యొక్క బిడ్డలైన వారు దేవా తండ్రి సిస్టర్ శివ గారిని మీరే మీ ఆత్మచేత నింపండి ప్రభా. దేవా తండ్రి మీరే సమస్తాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని శిరసత్వం వహించి అయ్యా ప్రభా సమస్తాన్ని నీకు భయంకరంగా క్రమంగా జరిపిస్తారని విశ్వసిస్తూ ఉంటున్నాను ప్రభా. ప్రతి ఒక్క మెయిన్ లెసన్ ద్వారా క్లోజింగ్ లెసన్ ద్వారా మీరే ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతూ రావాల్సిందిగా ఆత్మకార్యం జరిపింపబడలాగిన మీ సహాయాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. ఏదో మెకానికల్గా రిచువల్గా కాక ప్రభా దేవా తండ్రి ఆత్మ సంబంధమైన మేలతో తృప్తిపరిచి అయా ప్రభా మరి మీ మెండైన కృపను దయచేసి దేవా తండ్రి టీచర్స్ మీద మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపును దయచేసి ప్రభా దేవా తండ్రి నీ కార్యాన్ని దేవా మీరే జరిపిస్తారని విశ్వసిస్తూ ఉంటున్నాను. ఏ ఒక్క బిడ్డ కూడా ప్రభా ఖాళీగా వెళ్లకుండా దేవా తండ్రి మరి నూతన సృష్టిగా చేయబడి రక్షణ కార్యం చేయబడి అయా క్రీస్తు అనే బండ మీద వారి యొక్క అడుగుల్ని స్థిరపరిచి అయా ప్రభా VBSని మీరే ఘనంగా దేవా తండ్రి జరిపించవలసిందిగా వేడుకుంటున్నాను. క్లైమేట్ని అంతయు మీరే మీ స్వాధీనంలో ఉంచుకొనవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. కనికరించండి. మంచి క్లైమేట్ని దయచేయండి. ప్లెజెంట్ క్లైమేట్ని మీరే దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి అయా ప్రభా. మరి స్నాక్స్ విషయంలో మరి మీరే సహాయం చేసి ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ అంతని అయా ప్రభా మీరే సమకూరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి, కనికరించండి అయా ప్రభా. మరి పరిచర్యలో వాడబడుతుంటున్న నీ బిడ్డలైన వారినందరినీ వాలంటీర్స్ని అయా ప్రభా యూత్ని వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకునండి నాయన. సహాయం చేయండి దేవా తండ్రి. మరి వారు నీ కొరకు ప్రత్యేకింపబడిన జీవితం జీవిస్తూ నీ కొరకు సాక్షులుగా జీవించుటకు మనుషులు చూచున్నట్టుగా కాక ప్రభా దేవా నీ కొరకే చేయనట్టుగా ప్రభా వారి సంతోషంతో చేయగలుగుటకు ప్రభా దేవా ప్రెమిసెస్ క్లీనింగ్ విషయంలో టాయిలెట్స్ క్లీనింగ్ విషయంలో దేవా తండ్రి మరి ఆ యొక్క ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో అన్నింటిలో ప్రభా దేవా మీ కృపను చూయిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను దేవా తండ్రి. మరి రాకపోకల్లో బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభా నీ సన్నిధిని నీ కాపుదలను భద్రతను దయచేస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా. కనికరించండి అయా ప్రభా. మెటీరియల్ అంతయు ప్రభా మీరే సమృద్ధిగా దయచేస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. మెటీరియల్ వాడే విషయంలో ప్రభా నీ కృపను చూయిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను దేవా. టీచర్స్కి కావలసిన ఆత్మీయ జ్ఞానాన్ని మీరే దయచేస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. కనికరించండి, కృప చూపించండి ఆయా ప్రభా. ఈ రీతిగా ప్రభా యూత్ క్యాంప్స్ని ఆయా ప్రదేశాల్లో ఈ యొక్క సమ్మర్లో ప్రభా దేవా యూత్ క్యాంప్స్ ఉంటుండగా మీరే సహాయం చేయండి దేవా. మరి యూత్ ప్రభా మీరే పరిస్థితిని అనుకూలపరిచి ప్రభా ఉద్యోగాలు చేస్తుంటున్న బిడ్డలు చదువుకుంటున్న బిడ్డలు దేవా తండ్రి మరి ఆ యూత్ క్యాంప్స్కి అటెండ్ అవుటకు ప్రభా మీరే మరి పరిస్థితులను కలుగజేస్తూ రావాల్సిందిగా అనేకులు దేవా తండ్రి ఆ యొక్క మీటింగ్స్కి అటెండ్ అయి ప్రభా దేవా తండ్రి మిమ్మల్ని యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించి అయ్యా ప్రభా క్రీస్తు అనే బండ మీద వారి అడుగుల్ని స్థిరపరచవలసిందిగా వేడుకుంటున్నాను. లోకపు ఆకర్షణల వైపు కాక ప్రభా నీ వైపునకు ఆకర్షించుకొని దేవా యూత్ మీటింగ్స్లో ప్రభా వారు
దేవా తండ్రి మరి అటెండ్ అయ్యి ప్రభా దేవా తండ్రి నిన్ను ప్రేమించే వారుగా నీ యొక్క గొర్రెలుగా దేవా తండ్రి నీ స్వరాన్ని వినేవారిగా వారిని తయారు చేస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా దేవా తండ్రి దినములు చెడ్డవిగా ఉంటుండగా ప్రభా దేవా తండ్రి సమయాన్ని పోనీ యొక్క సద్వినియోగం చేసుకుంటూ అయా ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించుట్లో వినుట్లో దాని ప్రకారం జీవించుట్లో అయా యవనస్తులు ప్రభా ఆసక్తి చూపులాగున ప్రభా మీ కృపను చూయిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను యవనేచ్ఛల నుంచి దేవా తండ్రి వారిని వేరుపరచవలసిందిగా వేడుకుంటున్నాను విడిపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా దేవా తండ్రి మరి ఆ యొక్క ఫోన్ అడిక్షన్స్ నుంచి విడిపించవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా దేవా తండ్రి ఎంతగానో యూత్ ప్రభా మరి వారు ఎంతగానో మంచిగా దేవా తండ్రి ప్రొడక్టివ్గా జీవించవలసిన దేవా సమయంలో తమ యొక్క బలాన్ని సమయాన్ని జ్ఞానాన్ని దేవా తండ్రి వ్యర్థపుచ్చుచు ప్రభా దేవా తండ్రి లోకంలో నశిస్తూ ఉంటున్న వారిని మీరే కట్టవలసిందిగా వారి యొక్క జీవితాల్ని కట్టవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా కనికరించండి అయా ప్రభా చెడు వ్యసనాలతో చెడు అలవాట్లు చెడు స్నేహితులతో దేవా తండ్రి తమ జీవితాల్ని నష్టపరుచుకుంటున్న వారిని దేవా తండ్రి ప్రత్యేకింపబడిన వారిగా జీవించుటకు మీరే ప్రభా వారిలో లోతైన ఆత్మకార్యాన్ని జరిపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా కనికరించండి అయా ప్రభా సాతాను ప్రభా మరి మా యొక్క నీ యొక్క బిడ్డలైన వారినే దేవా తండ్రి తన యొక్క దేవా తండ్రి ప్రభు కార్యాలను చేస్తూ నీ వైపు నుంచి దేవ వారి మనసును త్రిప్పుతూ ఆయా ప్రభా దేవా తండ్రి ఎంతో నష్టం చేస్తూ వారి యొక్క జీవితాల్ని దేవా తండ్రి నాశింపజేస్తూ ఉంటుండగా ప్రభా కనికరించండి నాయన కృప జీవించండి సాతానును దేవా తండ్రి తలను చితకకు దొక్కిన దేవుడవు జయించిన దేవుడవు అయా ప్రభా ఆ సాతాను క్రియలపై ప్రభా మా బిడ్డలకు కూడా జయాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా నిన్ను ఆశ్రయించి ప్రభా నీ కొరకు జీవించు వారిగా దేవా తండ్రి మా యవన బిడ్డలు ప్రభా యూత్ మీటింగ్స్ ద్వారా ప్రభా మేలు పొందుటకు మీ సహాయాన్ని దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను వాడబడుతుంటున్న నీ సేవకులైన వారిని నీ పరిశుద్ధాత్మ చేత నింపి ప్రభా దేవా తండ్రి మరి ఈ యొక్క న్యూ జనరేషన్కి ప్రభా ఆ యొక్క ఫోన్ అడిక్షన్స్ దేవా తండ్రి మరి ఆ యొక్క ఇంటర్నెట్ ద్వారా దేవా తండ్రి సోషల్ మీడియా ద్వారా ప్రభా ఎంతగానో పాపంలో మునిగి తేలుతుంటున్న వారితో దేవా తండ్రి ఏ రీతిగా నీ వైపునకు త్రిప్పవలనో దేవా నీ ఆత్మీయ జ్ఞానాన్ని దయచేస్తూ ప్రభా దేవా నీ సన్నిధిని ఉంచవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా డ్రగ్స్కి లోనవుతూ ప్రభా ఆ యొక్క మత్తులో ఉంటున్న వారిని దేవా తండ్రి మరి మీరే మీ వైపునకు ఆకర్షించుకొని దేవా కార్యాన్ని జరిపించి పరిశుద్ధ కార్యాన్ని జరిపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా ఈ యొక్క పాపం విస్తరించిన సమయంలో ప్రభా దేవా తండ్రి మీ కృపను చూయించి ప్రభా వారి చుట్టూ నీ యొక్క కంచెను వేసి ప్రభా దేవా తండ్రి పాపంలో పడిపోకుండా ప్రభా దేవా మీరే సహాయం చేస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా కనికరించండి అయా ప్రభా ఈ రీతిగా మరి ఎలక్షన్స్ దేవా ఆయా ప్రదేశాల్లో ప్రభా పార్లమెంటు ఎలక్షన్స్ మరి ప్రభా ఆంధ్రప్రదేశ్లో ప్రభా మరి లోకల్ ఎలక్షన్స్ ప్రభా జరుపబడుతుంటుండగా ప్రభా దేవా తండ్రి మీరే సహాయం చేయండి ఎటువంటి ప్రభా మరి ప్రలోభాలకి దేవా ప్రజలు లోన్ కాకుండా ప్రభా దేవా తండ్రి నీవెవరినైతే ఏర్పాటు చేసి ఉంటున్నావో ఆ వారికి దేవా తండ్రి ఓటు వేయలాగిన ప్రభా మీ కృపను చూపించండి ప్రభా సహాయం చేయండి అయా ప్రభా మరి ప్రభుత్వాలు అయితే ప్రభా ఎంతగానో నీ ప్రజలైన వారి మీద దేవా తండ్రి ఎన్నో ఆంక్షలు విధించాలని అయా ప్రభా క్రైస్తవత్వంని తుడిచివేయాలని అయా ప్రభా మరి ఎంతగానో దేవా తండ్రి కట్టుబాట్లు తీసుకొని వస్తూ దేవా తండ్రి మరి సెక్యులర్ కంట్రీగా ఉండకుండా ప్రభా హిందూ కంట్రీగా చేయాలని ప్రభా ఎన్నో పన్నాగాలు పన్నుతున్న సమయంలో ప్రభా దేవా తండ్రి చట్టాలను మార్చగల శక్తి గల దేవుడవు నీవు ప్రభా దేవా తండ్రి నీ గ్రంథంలో ప్రభా ఎన్నో లిఖింపబడి ఉన్నాయి నాయన చట్టాలను మార్పించిన
గొప్ప శక్తిమంతుడైన దేవుడు ప్రభా, నీకు అసాధ్యమైనది ఏదీనూ లేదు. అయా ప్రభా, దేవా తండ్రి, మీరే ఈ ఎలక్షన్స్ ద్వారా ప్రభా ఎటువంటి దేవా తండ్రి క్రైస్తవులకు, నీ బిడ్డలైన వారికి దేవా ఎటువంటి నష్టం కలగకుండా ప్రభా, ఎవరినైతే నువ్వు ఏర్పాటు చేసి ఉంటున్నావో వారిలో దేవా తండ్రి మీరే సహాయం చేసి కనికరించవలసిందిగా దేవా తండ్రి, ఎవరినైతే నువ్వు దేవా ఏర్పాటు చేసినావో వారిని ఎన్నుకోలాగిన మీ జ్ఞానాన్ని ప్రజలకు దయచేయవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి అయ్యా ప్రభా. ఎటువంటి మ్యానిపులేషన్స్ జరగకుండా మీ కృపను చూపించవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి. ఈ రీతిగా ప్రభా ఆన్లైన్ ద్వారా ప్రభా దేవా తండ్రి మమ్మల్ని అందరినీ ఈ రీతిగా ప్రభా ఉదయాన్నే సమకూర్చి ప్రభా మరి నిన్ను ఆరాధించడానికి మా ప్రార్థన విజ్ఞాపనలు నీ సన్నిధానంలో పెట్టడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవా తండ్రి, నీ యొక్క దైవదాసుని బట్టి అయా ప్రభా, సహపాఠి విశ్వాసులను బట్టి నీకు వందనాలు ప్రభా. ఇటువంటి ప్లాట్ఫామ్ ద్వారా ప్రభా అనుదినము నిన్ను స్తుతించడానికి, మహింపరచడానికి, నీ ముఖ దర్శనం చేసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. సాల్మన్ బ్రదర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మంచి ఆరోగ్యంతో మీరే నింపవలసిందిగా వేడుకుంటున్నాను ప్రభా. దేవా తండ్రి, ఆ యొక్క హియరింగ్ మిషన్స్ దేవా తండ్రి మరి ఏది కొనుక్కోనవలన దేవా తండ్రి, ఏది మీ మరి సరి అయినదో ప్రభా ఎన్నుకుంట ప్రభా మీ కృపను చూపించండి. సమస్తాన్ని సఫలపరచవలసిందిగా వేడుకుంటున్నాను. పరిచర్య అంతట్లో ప్రభా నీ యొక్క పునరుద్ధాన శక్తిని దేవా తండ్రి బ్రదర్కి, సిస్టర్కి దయచేసి అయా ప్రభా మెండుగా ప్రభా పరిచర్యలో వాడుకొని ఎంతో కొండాపూర్లో ఆఫీస్ పెట్లో ప్రభా మరి ఎంతో ఉజ్జీవం తేబడిలాగిన ప్రభా, సంఘం నానాటికి విస్తరించలాగిన ప్రభా దేవా తండ్రి మీరే తనకు తోడుగా ఉండి ప్రభా మరి మీ సహాయాన్ని దయచేసి మీ పరిశుద్ధ ఆత్మ చేత నింపి ప్రభా కావలసిన నేర్పును, ఓర్పును దయచేస్తూ రావాల్సిందిగా, మంచి ఆరోగ్యాన్ని దయచేస్తూ రావాల్సిందిగా అయా ప్రభా అవసరతలు అక్కలన్నీ ప్రభా నీ మహిమైశ్వర్యంలో తీరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి అయా ప్రభా. మరి హుళ్ళ విషయంలో కూడా మీ కృపను చూపించండి. తన చుట్టూ నీ యొక్క కంచెను వేసి ప్రభా మనుషుల దయందును దేవుని దయందును దినదినము ఎదుగులాగిన మీ కృపను చూపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను ప్రభా. కనికరించండి. ఈ రీతిగా ప్రభా ఆన్లైన్లో దేవతని ఆస్ట్రేలియాలో జరపబడుచుంటున్న పరిచర్ని మీరే జ్ఞాపకం చేసుకునండి ప్రభా. దేవా తండ్రి దేవా మరి అనేకులు ఆ యొక్క సంఘంలోనికి దేవా చేర్చబడలాగిన ప్రభా దేవా నీ కార్యాన్ని జరిపించండి. నీ బిడ్డలైన వారు ఎంతో ఆసక్తితో దేవా తండ్రి మరి పరిచర్యలో ముందుకు సాగుతుంటుండగా ప్రభా నీ ఆత్మచేత నింపి నీవే ప్రజల్ని ఈలవేసి నడిపించవలసిందిగా వేడుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభా. దేవా తండ్రి ఎవరి హృదయం అయితే దేవా తండ్రి లాయల్గా ప్రభా నీకు నీ కొరకు జీవిస్తారు ప్రభా, అట్టి వారి పక్షాన ఉండి వారి యొక్క కార్యములు సఫలం చేసే దేవుడవు, బలపరిచే దేవుడవు కాబట్టి ప్రభా దేవా తండ్రి 2 Chronicles 16:7 ప్రకారం ప్రభా దేవా నీ యొక్క కనుదృష్టి దేవా తండ్రి నీ బిడ్డలైన వారి పట్ల నీవు దేవా తండ్రి చూస్తున్న దేవుడవు కాబట్టి ప్రభా దేవా తండ్రి మీరే సహాయం చేసి ఆస్ట్రేలియాలో పరిచర్యని దేవా నువ్వు చూచుచున్న దేవుడవు కాబట్టి వారి ఆసక్తిని, వారి లాయల్టీని మీరు చూస్తున్న దేవుడవు కాబట్టి ప్రభా దేవా యొక్క పరిచర్యని మీరే దేవా తండ్రి వృద్ధిపరచగలరని వేడుకొంచుంటున్నాను. నిరాశని దేవా తండ్రి మరి లేకుండా ప్రభా దేవా ఎంతో సంతోషంతో ప్రభా ముందుకు సాగలుగుటకు నీ పైన భారం వేస్తూ ముందుకు సాగుతుంటుండగా మీ సహాయాన్ని, కృపను దయచేయవలసిందిగా వేడుకుంటూ అయా ప్రభా మా యొక్క బిడ్డలందరి పట్ల ప్రభా నీ కృపను చూపించి పాస్ దేవా తండ్రి మంచి మార్క్స్తో పాస్ చేయించినావు ప్రభా. ఇంటర్మీడియట్ బిడ్డలందరూ మరి ప్రభా వారి పక్షాన చేసిన మేలుకై నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను.
గొప్ప కార్యం చేసిన దేవ ప్రార్థన ఆలకించి తండ్రి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ అయా ప్రభా అడుగు వాటి కంటే దేవా తండ్రి అత్యధికంగా దయచేయి శక్తిమంతుడు అయిన నీ వైపు చూస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు నామం పేరట అత్వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్. ఆమేన్. ముగించుకుంటాము. ప్రేమగల మా తండ్రి, గొప్ప తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామం పేరిట నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేవా, మీరిచ్చినటువంటి జీవవాక్యం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేశమందు నివసించి మేలు చేయము, ఆయన నమ్ముకొనము, నీ మార్గం ఆయనకు అప్పగించుకొనము, ఆయన ఈ కార్యం నెరవేర్చినటువంటి మాట కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభువా, మొర్దెకై మొదటిగా కష్టం గుండా వెళ్తూ వచ్చినాడు. రాజు ప్రాణాన్ని తప్పించడానికి యథార్థంగా మేలు చేస్తూ వచ్చినాడు. ఆ ఉపకారమే మొర్దెకై ప్రాణమును, తన జాతి ప్రాణం తప్పించడానికి కొరకు మీరొక శ్రేష్టమైనటువంటి మీ వాగ్దానమును బట్టి మేము మేలు చేస్తూ వచ్చినావు ప్రభువా. కారణం మేలు చేయుడి, అప్పుడు మీకు మేలు చేయబడును అన్నటువంటి మాటను మీరు నెరవేరుస్తూ వచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రకారంగా ఈ ఉదయకాలంలో కూడా నీ పాల చెంత మీ పుణ్య రక్త ప్రోక్షణ కిందికి ఆత్మ తెచ్చుకొనొచ్చు. విశ్వాసముతో ప్రభువా, ఈ దేశమందు యావత్తు ప్రపంచమందు ఇంకా నేను ఎరగనటువంటి అన్యులైన వారందరి రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, నువ్వు మాట్లాడే దేవుడు, ఒక్కొక్కరిని చీకట్లో నుండి ఆశ్చర్యమైనటువంటి వెలుగులోనికి మీరు నడిపించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, నీ మహిమా కార్యాన్ని, నీ ఆశ్చర్యమైన కార్యాన్ని మీరు జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రియ ప్రభువా, ప్రస్తుతం యెరూషలేము యొక్క పరిస్థితిని దేవుడు చుట్టూ చెదరు సమూహాలతోటి గత సంవత్సరాలుగా వారు వెళ్తున్నటువంటి పరిస్థితి అంతట్లో ప్రభువా, నీవే అత్యధికమైన విజయం ఇచ్చి వారిని ఆదుకొనగల దేవుడు అని మీ చేరు కల్పిస్తూ ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీ కృప చూపించండి. యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో వారిని మీరే సమాధానపరచుమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయనైనా సహాయం చేయము, మీ దయ చూపించుమని మేము ప్రార్థిస్తున్నాం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నావు ప్రభువా. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మధ్యన ప్రార్థన ఆలకించండి, మేలు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆత్మీయ యెరూషలేమైనటువంటి నీ పిల్లలందరి యొక్క ఆత్మీయ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. మీ చల్లని రాకడ కొరకు సిద్ధపరచు. మీ రాకడలో ఎత్తబడినటువంటి గుంపుల ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, ఇక సంబంధమైనటువంటిది ఏది కూడా మమ్మల్ని మోసం చేసి మీ నుండి వేరు చేయకుండా, దూరపరచకుండా మీసంలో నిలిచి ఉన్నట్లుగా మనం బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము. అలాగున ప్రియ తండ్రి, నీ గొప్ప కార్యం జరిగించు. ప్రస్తుతం మా దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి దినాలుగా ఉంటుండగా ప్రభా, 2వ విడత ఎలక్షన్స్ సహాయపడుతూ వచ్చారు. 3వ విడత తిరిగి ఎక్కడ జరగవలసినని నిర్ణయించబడినటువంటి ఆ యొక్క తారీఖులు, సమయాలు ఉన్నాయో మీరే నీ కృప ఇచ్చి నీ మయం కొరకుగా, ఓ దేవా, నీతియుక్తముగా శాంతియుక్తముగా ఎలక్షన్ జరిగినట్లుగా మీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను.
అలాగున విబిఎస్ జరుగుతుంది బిహెచ్ఎల్లో. ఈ రోజు నుంచి నాగారం ఈసీఎల్లో. ఆ రీతిగా హెబ్రోన్ ద్వారా జరుగునటువంటి బిబిఎస్ అంతటి కొరకు ప్రార్థిస్తున్నా. ప్రతి చిన్నారి బిడ్డ బాల్యం నుంచి రక్షణలో వచ్చినట్లుగా మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుని బలపరిచి నీ కార్యం కొరకు వాడుకొనమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, ప్రతి సాతాన శక్తులు, దుష్ట శక్తులను విశ్వాసంతో బంధిస్తున్నాం. ప్రభా, సహాయం చేయి. ఆ రీతిగా ప్రియ తండ్రి, యూత్ క్యాంప్ కొరకుగా ప్రార్థన చేస్తున్నాం. సిద్ధపాట్ల సహాయం చేయము. నీ గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. దయ చూపించినైనా దయ చూపించు. అలాగున ఈ సమ్మర్లో ప్రత్యేక కోడికలు ఆయా రీతులుగా జరిగించబడి ప్రతి కార్యం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేసి మహిమ పొందండి. మీ ఉన్నతమైన ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దయగల తండ్రి, మీ దయ చూపించమని వేడుకొచ్చున్నాం. మీ సహాయం కృపను దయచేయండి. ఇలాగున ప్రియ ప్రభా, నీ మహిమా కార్యం, ఆశ్చర్యమైన కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. శ్రమలో ప్రార్థనలో నమ్మకంగా పాల్పొందు పొందినటువంటి ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీ దాసుని వాసుబిడ్డలు జయమ్మ కుమారుడు సునీల్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి యొక్క కుటుంబాన్ని నీ కృపలో వర్ధలు చేయండి. వారి హృదయ వాంఛలు తీర్చండి. వారున్న గ్రామంలో నీ కొరకు సాక్షులుగా వాడుకొని నీ గొప్ప కార్యం జరిగించి ప్రార్థిస్తున్నాను. తిరిగి సునీల్ ఫర్దర్ ప్రభా పీజీలో సెమిస్టర్ రాయవలసి ఉంటుండగా సిద్ధపరచుకుని ప్రార్థిస్తున్నాను. మా ప్రభా, అలాగా మీ దోషుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వీళ్ళ బ్లెస్ మెరకల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రస్తుతము తండ్రి ఉంటున్నటువంటి పరిస్థితులన్నీ వినే దేవుడు, వాటన్నిటి గాలి తుఫాను గద్దించే దేవుడు, నిమ్మలపరిచే దేవుడు. ఓ దేవా, ఈ కార్యాన్ని మీరు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసు ధైర్యపరచండి. దయలు తండ్రి, మరి కడపకు బెల్లయింటుగా ప్రయాణమంతట్లో సహాయం చేయండి. ఆర్తిగా అమ్మను చెల్లిని వారిని తీసుకురావడానికి కొరకుగా తలంతో వెళ్తుండగా ప్రయాణమంతట్లో తోడుండి క్షేమంగా నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. వినతమ్మతో పిల్లతో మాట్లాడు, నీ సమాధానమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని సమకూర్చి సంతోషపరిచినటువంటి దేవుడు ప్రభా, మీరు మాత్రమే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగున మీ దోషాలు ప్రభావితము కొరుస్తోంటారు. వారి ఆరోగ్యాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. వారికి ఇచ్చినటువంటి ఆత్మీయ వెలుగులో మీ మయమార్థమైన పరిచారకులను మీరు వాడుకునమని ప్రార్థన చేస్తున్నాం. అలాగున తల్లిగారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. మధు సింధు పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకున్నాము. ఆ బిడ్డలను కూడా మీరు ఆదుకొని వారి అవసరం తీర్చవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయనైనా మీ కృప చూపించండి. ఈ ప్రకారంగా ప్రియ ప్రభా, చైతన్య విషయంలో ఒక అద్భుతమైన కార్యం జరిగించి ఆత్మీయంగా భౌతికంగా పూర్తిగా సమకూర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యం జరిగించి అలా మీ దోష చంద్రమ గారు స్తోత్రాలు, కుమారుడు సంతోష్ కోళ్ళు సర్లి మనముడు కూడా స్తోత్రాలు. కుటుంబానంతా కూడా నీ కృపలో నీ మయమార్థమై మీరు ఆశీర్వదించి వాడుకొని సర్లిని ప్రభా రక్షణ నీ చేతిలో మీరు నడిపించండి. నీ మహిమ కొరకై నీ బిడ్డ యొక్క ప్రతి విధమైనటువంటి తండ్రి అవసరం తీర్చము. ఆ రీతిగా ఉద్యోగ విషయంలో ఒక అద్భుతం చేసి
నీ కార్యాన్ని మీరు నెరవేర్చుకోమని మేము ప్రార్థిస్తున్నాం. దోస్తాను చంద్రమని విశ్వాసాన్ని గడపరిచిన ప్రేమ సమర్పణ కొరుస్తుంది. దీవించండి, ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగున ప్రియ ప్రభువా, మీ దాసు లావణ్యమూర్తి గడుస్తున్నాను. వృద్ధాప్యంలో నీ హస్తం తోడుగా ఉంచు. మా ప్రభువా, ఆర్థిక కుమారుడు పవన్ వాడులో అఖిల పిల్ల కొరుకుస్తున్నారు. ఆ బిడ్డను కూడా మీరు ఏర్పాటు చేసుకొని వారికి ఇచ్చినటువంటి వెలుగులో నీ కొరకై కొనసాగుట కొరకు మీరు చేస్తూ వస్తున్న సహాయం కొరగిస్తుంది. ఆత్మల సంఘ పరిచర్య ఎంతో గొప్పదైనటువంటి ఆ దేవా, నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసంతో కూడిన పరిచర్య ప్రభా బిడ్డలు చేస్తూ ఉంటుండగా వారి విశ్వాసాన్ని గణపరిచి దీవించి ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ ఉద్యోగాలను మీ హస్తం తోడుగా ఉంచు వేడుకొనిచ్చిన మీ దాసు లావణ్యమూర్తి గారి యొక్క ఆరోగ్యాన్ని కూడా కనికరించి తీవ్రమైన ఎండలుగా ఉంటుండగా ప్రభావ మీ దాసుని కృపలో భద్రపరిచి వారికి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆసక్తి జీవితం కొరుస్తూ ఈ మహిమార్థమే ఆశ్రదించి వాడుకొని దాసు మంచి ఆరోగ్యం ప్రార్థిస్తాం. అలా మీ దాసు శివని స్తోత్రాలు చెల్లిస్తామని బదులు వారి యొక్క విశ్వాసం కొరుస్తోంది. మీ కృప చేత మీ దాసు విషయంలో మీరు చేస్తూ వచ్చిన అద్భుతమైన కార్యం కొరుస్తోంది. అలా మీ దాసుల విషయంలో కూడా మీరు చేస్తూ వచ్చిన అధికారం కొరుస్తోంది. ఓ ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకొని మహిమ పొందండి, సహాయం చేయండి. ఆ రీతిగా ప్రభా ఈ మహిమ కార్యములు వారిని వారి ద్వారా నెరవేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఓ తండ్రి, మీరే సహాయం చేయండి. నప్తాల అభిషేకం జ్ఞాపకం తీసుకొని వారి యొక్క చదువు అంతట్లో వారి భవిష్యత్తు విషయంలో మీరే మీ చిత్తానుసరమైనటువంటి కార్యాన్ని నెరవేర్చుకుంటారు. నీకు నమ్మి వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయాలి. ఇరుపక్షల తోబుట్టువులు, బంధువులు, మా ప్రభు వారి పిల్లలు, వారి భవిష్యత్తు ఈ యొక్క నామం పేరట తండ్రి నీ గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా నీ స్తోత్రాలు. ముగ్గురు కుమార్తెలకు కుటుంబాన్ని నీ కృపలో నీ యందు విశ్వాసంతో బలపరచుము. నీ కొరకు సాక్షులుగా మీరు వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, దయచూపించు. సుఖాన్ని అనిలు పిల్లలు, సుప్రియ భాస్కర్ పిల్లలు, ఆ రీతిగా మా ప్రభువా సునైన వెంకటం మనము కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ మహిమార్థం కుటుంబాన్ని సేవించినటువంటి ఆశీర్వాదములో వాటిని అభివృద్ధి పరచమని మేము ప్రార్థిస్తున్నాం. దాసు విశ్వాసం గణపరచండి. దర్శన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తాం. అలాగున ప్రియ ప్రభువా, మీ దాసురాలు తండ్రి సుజాతమ్మ గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రంగయ్య గారిని వచ్చి అవకాశం ఇస్తూ వచ్చారు. దేవా, దేవుని ప్రజల్లో వారికి మా ప్రభువా మాట్లాడినటువంటి శ్రేష్టమైనటువంటి కార్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దోష విశ్వాసంలో మీ దోషలు వచ్చినట్లుగా అపోస్తలుల కార్యం 16:31 చెప్పినటువంటి వాగ్దానము ఖచ్చితంగా మీరు నెరవేర్చే దేవుడు ప్రభువా నుంచి చెల్లిస్తాం. దయలు తండ్రి కనికరం చూపించి తబిత ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. క్షేమకరమైనటువంటి కానుకలు సిద్ధపరిచి ప్రార్థిస్తూ శైలేంద్రుని కార్యం జరిగించండి. రూత్ రాకేష్ జ్ఞాపకం చేసి ఆ కుటుంబాన్ని కూడా మీరు రక్షణ అనిపించని ప్రార్థిస్తున్నాం. సాలవంతుడు భార్యకు వస్తూ మీరు దీవించండి. మీ మహిమార్థమైన కార్యాన్ని మీరు జరిగించి ప్రార్థిస్తున్నాం. అలా మీ దోష తోబుట్టువులు శిరోమణి ప్రసాద్ గారు తండ్రి పిల్లల విషయంలో మీరు చేస్తూ వచ్చిన గొప్ప కార్యం కొరుస్తూ ప్రవీణ్ దినాన్ని కుటుంబంగా చేస్తూ వచ్చినారు. ఇష్టమైతే ఉదయకాలం కూడా ప్రభు రిసెప్షన్ ఉంటుందిగా ఎల్లమ్మ బండిలో మా ప్రభు నీ కృప చేత సమస్తాన్ని చక్కగా జరిగించు. యవన బిడ్డని ప్రభు కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి వాడుకొని ప్రార్థిస్తున్నాం. అలా మీ దోష తోబుట్టువులనైనా మరి లోకన్న వారి కుటుంబం కొరకు స్తోత్రాలు. సాధోపురుషాలను జ్ఞాపకం చేసుకుని ఆ మాత్రం కాదు, రాజు బ్రదర్ కుటుంబం కొరకు మార్తమ్మ
దేవా, వీళ్ళని జ్ఞాపకం చేసుకోగలరే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరే సహాయం చేయండి. నీ గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, నీకు అసాధ్యం ఏది కూడా లేదు. నీ కార్యం మీరు నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయనైనా మీకు చూపించు. ఆ రీతిగా మార్తమ్మ గారిని పూర్తిగా ఆత్మీయంగా సమకూర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచం రాజు దగ్గర డ్యూటీ అంతటి నీ హస్తం తోడుగా వచ్చి సాతానికి విశ్వాసంతో బంధిస్తున్నాం. మీరే సహాయం చేయండి. ఆ రీతిగా ప్రభా థామస్ వారి కుటుంబం జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. తను నిలబడినటువంటి మరి యొక్క చెల్లి కుటుంబం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీవించండి, దీవెనకరంగా వాడుకోమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, మీరే సహాయం చేయండి. అలా ఉదయిస్తుంది హెన్రీ బ్రదరు పిల్లల జ్ఞాపకం చేసుకో. అభిషేక్ పేరని లిడియా వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్న సేవలు బలపరిచి వాడుకోరండి. ఆ రీతిగా ప్రియ ప్రభువా కుమార్తె రేచుని జ్ఞాపకం చేసుకుంటారు. భవిష్యత్తు కూడా నీ చిత్తానుసరంగా దీవించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రియ ప్రభువా మరి వివేక్ కొరకు ప్రార్థిస్తున్నాం. దాన్ని మీద చేయబడిన ప్రతి విధమైనటువంటి ప్రయాసం మీరు ఆశ్రయించి ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. విజయశ్రీ ప్రయాణంలో ఉంటుండగా ప్రభా క్షేమంగా ఇండియాకు నడిపించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం చేయండి. తిమోతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. మా దేవా, నీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి అయినా సహాయం చేయండి. అలాగున మీ దోస్తుడు విజయశ్రీ స్తోత్రాన్ని 4 జ్ఞాపకం చేసుకుని పిల్లలు సరిత విజయరాజు మనముడి కొరకు ఫణిభూషణ్ ఇలా నందభూషణ్ కొరకు ప్రార్థిస్తున్నా. మరి శనివారం ఇంటి పని ప్రారంభించుకోవడానికి కొరకు ప్రార్థన జరిగించబడి ఉంటుండగా ప్రభా నీవే ఆ పని అంతట్లో నీ హస్తం తోడుగా వచ్చి ప్రతి అవసరత మీ చిత్తాన్ని తీర్చుని ప్రార్థిస్తుంది. ఓ ప్రభా, యెహోవా ఇల్లు కట్టకపోతే కట్టువారి ప్రయాస వ్యర్థమైన నీవే సమస్తాన్ని కట్టే దేవుడు ప్రభా. కావాల్సిన కృపాను గ్రహించండి. దయలు తండ్రి టెన్షన్ పడకుండా మరి ఎంతవరకు నిర్మించుకోవాలని అంతవరకు వెళ్ళడానికి కొరకు మీరే సహాయం చేయండి. దయలు తండ్రి మరి బోరు వేస్ట్ వచ్చినప్పుడు ఎంతో కష్టం అవుతొచ్చింది ప్రభా. మరి నీవే నీ యొక్క మంచితనమును నీ బిడ్డల పట్ల కనపరుచుకున్న దేవుడు. ఎవరు పొరపాటు చేయవు, అన్యాయం చేయవు. అన్ని జనుల మధ్యలో సాక్షులుగా నిలబెట్టుకున్న దేవుడు ప్రభు మీ చేయ కనిపిస్తున్నారు. మీరు మాత్రమే సహాయం చేయండి. మీ దయ చూపించమని వేడుకొనిచుంటున్నాను. రాజేంద్ర స్వాతి సమస్య మీరు పరిష్కరించండి. ఓ ప్రభు, ఆ ఫణిభూషణ చదువు కూడా మరి ఒక 6 months కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుండగా విజయవంతంగా చేసుకోవడానికి కొరకు తన భవిష్యత్తు కూడా చక్కగా ఉద్యోగము భవిష్యత్తు ఎంతో చక్కగా మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఓ దేవా, మీ దయ చూపించమని ప్రార్థిస్తున్నాం. బాలి దినాలను నందభూషణ కూడా బాప్తిస్మములో పాలు పొగుడు పొందినట్లుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మా దేవా, మీ దయతో మీ కృపతో సమస్తాన్ని మీరు జరిగించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. ఈ దినం కూడా ప్రార్థనలో పొందలేకపోయిన బిడ్డ మీరు కనికరించండి. వారి భారములు భరించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసు విజయమా తల్లి నాగరబల వరకు మరి కుమార్తె సరిత మనవడు వారి ప్రయాణం కొరకు కూడా ప్రాసెస్ మీరు సహాయం చేయండి. నీ నమ్మకత్వం రుజువు చేసుకునవలసిందిగా స్తోత్రాలు చెల్లిస్తూ మరి లక్ష్మణ్ గారు రాలేకపోయారు ప్రార్థనకు ప్రభా. మరి ఇంటర్నెట్ ప్రాబ్లం మరి తెలియదు. దయతో మీరు జ్ఞాపకం చేసుకో. మరి అక్కగారు తండ్రి దేవకళ జ్ఞాపకం చేసుకోరకు ఆ రీతిగా మా ప్రభు సూర్యరావు కొరకు నీ యొక్క గొప్ప కార్యం జరిగించి రక్షణ ప్రసాదించి మరొక సూర్యరావు విషయం కూడా ప్రార్థిస్తూ సేవలో మీ దాసులు ప్రదీప్ కుమార్ వారి యొక్క అక్కయ్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయను అయినా సహాయం చేయండి. ఇలాగున్న ప్రతి విధమైనటువంటి అవసరం తీర్చు.
మేము నీ సహాయంలో మేము చేతగలిగినటువంటి వారు. మా ద్వారా ఏమి జరగదని నేను అప్పగించుకొని నీవే సమస్తాన్ని జరిగించి దేవుడు మీ చెడుగా అర్పిస్తూ ప్రభా నీ కార్యం నాలో మాలో సంపూర్ణంగా నెరవేర్చుకునవలసిందిగా స్తోత్రాలు చెల్లిస్తాం. మా దేవా మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ ఘనపరుస్తూ కొని ఆడుతుంది. ఓ తండ్రి, విశ్వాసమైనటువంటి ప్రజలు ఎలక్షన్ డ్యూటీస్ స్థలాలు ఉంటారు, వారికి కాపాడము. దేవుడిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తుంది. సామెను జ్ఞాపకం చేసుకుని మీ సహాయం కృప దయచేసి ప్రార్థిస్తుంది. ఓ ప్రభు మమ్మల్ని తగ్గించుకుంటున్నాం, నీ హెచ్చించి పూజించి ఘనపరచుకోవచ్చు. అడిగిన వాటికి ఊహించి వాటిని మీరు చేయడం దేవుడు కనుక మీకు స్తోత్రం చెల్లిస్తుంది. మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మనతో నేను దేవుని ప్రేమ, ప్రభుని కృప, పరిశుద్ధ సహవాసం ప్రభు బిడ్డగా మనతోను సర్వలోక సకల భక్తులతో దాసులతో సదాకాలం పొరుగు నడిపించిన గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రేమిస్తారు బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ అన్న. అన్న ప్రైజ్ లార్డ్ అన్న.